నమస్కారం అండి. నా పేరు ఆర్ భాగ్యలక్ష్మి. నేను ఒడిశా రాయగడ నుండి వచ్చాను. ఇది ఇక్కడ నాకు 2023 నుండి మోకాలు నొప్పులు, కీళ్ళవాతం, మరి చేతి వేళ్ళు ఇవంతా నొప్పులు ఉండేవి. ఏమీ చేసుకోలేకపోయేదాన్ని. యూట్యూబ్లో అమృత సిద్ధ హాస్పిటల్ గురించి చూసి ఇక్కడ బాగా మెడిసిన్ ఇస్తున్నారని అందులో చూసి ఇక్కడికి వచ్చాను. వచ్చాక మెడిసిన్ 4 రోజులు వాడాక చాలా బాగా తగ్గింది. ముందైతే నేను బాత్రూమ్ కూడా వెళ్ళలేకపోయేదాన్ని. ఏం తిన్నా వాంటింగ్స్ అయిపోయేది, ఏమీ ఇష్టపడేది కాదు తినడానికి. మరి ఇక్కడ మెడిసిన్ వాడాక బాగా తగ్గింది. థెరపీ కూడా చేయించుకున్న. అమృత హాస్పిటల్కి ధన్యవాదాలు. అక్కినేని అఖిల్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 10 ఏళ్ళు దాటినా సరే ఒక్కటంటే ఒక్క గట్టి హిట్ కూడా లేదు. అక్కినేని అభిమానుల అండదండలు ఉన్నా సరే, తోడుగా కొండంత అండగా నాగార్జున గారు ఉంటున్నా సరే, సరైన హిట్ మాత్రం అక్కినేని అఖిల్కు ఇంతవరకు పడలేదు. నిద్రాహారాలు మాని మరీ కష్టపడుతున్నా, ఒళ్ళు కరిగించి కండలు పెంచుతున్నా, సినిమా జోనర్లను మార్చి మరీ ప్రయోగాలు చేసినా సరే అక్కినేని అఖిల్కు మాత్రం మాటిమాటికి నిరాశ ఎదురవుతూ వస్తుంది. 10 ఏళ్లుగా ఎదురవుతున్న ఆటుపోట్లన్నింటినీ తట్టుకొని తనను తాను తగ్గించుకొని కథకు మాత్రమే ప్రియారిటీని ఇస్తూ ఆ కథను రాసిన దర్శకుడిని నమ్మి మరీ చేసిన సినిమా లెనిన్. కన్న తండ్రి నాగార్జున గారే స్వయంగా నిర్మాతగా మారి మరీ తీసిన సినిమా ఇది. అయ్యగారే నెంబర్ 1 అని అక్కినేని అభిమానులు బెగ్గరగా అరిచి మరీ చెప్పడానికి 1000 కళతో ఎదురు చూస్తున్న సినిమా ఇది. మరి అక్కినేని అభిమానుల ఆశలు నెరవేరాయా? అక్కినేని అఖిల్ హిట్ కళ నెరవేరిందా లేదా అన్నది ఈ రివ్యూలో చెప్పుకుందాం. ఈ సినిమా కథ ఇది అని ప్రత్యేకంగా చెప్పలేము. ఇందులో ఒక్కరి కథ కాదు, చాలామంది కథలు ఉంటాయి. హీరో కోణంలో చూస్తే ఓ కథ కనిపిస్తుంది, శివాజీ పాత్ర యాంగిల్లో చూస్తే మరో కథ కనిపిస్తుంది, హీరో ఫ్రెండ్ యాంగిల్లో చెప్తే ఇంకో కథ తయారవుతుంది, హీరోయిన్ కోణంలో చూపిస్తే మరో కథ కనిపిస్తుంది. ఇలా ప్రతి పాత్రకు ప్రియారిటీని ఇస్తూ ఒక్కో పాత్రకు సపరేట్ బ్యాక్ డ్రాప్ స్టోరీని సెట్ చేసుకుని మరీ తయారు చేసుకున్న కథ ఇది. ఈ సినిమాలో రామ్ చరణ్ గారి రంగస్థలం ఛాయలు కనిపిస్తాయి. నాని హీరోగా నడిచిన దసరా సినిమా ఛాయలు కూడా కనిపిస్తాయి. ఊరి పేరు భైరవకోన సినిమాలో ఉన్న ట్విస్ట్ కూడా కనిపిస్తుంది. ఈ సినిమాలోని హైలైట్ పాయింట్లను పక్కన పెట్టుకుని ఆ పాయింట్లకు ఓ ప్రేమ కథను యాడ్ చేసి కురుక్షేత్రంలోని ప్రధాన పాత్రలకు ముడిపెడుతూ రాసుకున్న కథ ఇది. 2-3 విషయాల్లో తప్ప స్క్రిప్ట్ రైటింగ్లో కానీ స్క్రీన్ ప్లే విషయంలో కానీ ఏమాత్రం వంక పట్టలేని రీతిలో ఈ సినిమా కథ ఉంది. నాకు ఈ సినిమాలో బాగా నచ్చిన విషయం ఏంటంటే ట్విస్టులను పకడ్బందీగా రాసుకోవటం. ఈ సినిమాలో 1 కాదు 2 కాదు బోలెడన్ని ట్విస్టులు ఉన్నాయి. వాటన్నిటికీ పక్కాగా లాజిక్లను కూడా దర్శకుడు రాసుకున్న తీరు మెప్పిస్తుంది. సినిమా స్టార్టింగ్లోనే ఓ మద్యం షాప్లో అఖిల్ను చంపేందుకంటూ ఓ కుర్రాడు చాటుగా కత్తిని తన బట్టల్లో దాచిపెట్టుకుంటాడు. ఆ అబ్బాయికి అఖిల్ క్యారెక్టర్కు క్లైమాక్స్లో లింకు కలిపిన తీరు చాలా బాగుంది. అసలు ఆ కుర్రాడు ఎవరు, హీరోను ఎందుకు చంపాలనుకుంటున్నాడన్న పాయింట్తో మొదలుపెడితే ఈ సినిమాలో ప్రతి పావు గంటకు ఓ ట్విస్ట్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ప్రతి పాత్ర రంగులు మార్చుకోవడం మొదలుపెట్టిందంటూ ఈ సినిమా ట్రైలర్లో నాగార్జున గారి వాయిస్ ఓవర్తో చెప్పించారు కదా, అచ్చం అలాగే ఒక్కో పాత్ర రంగులు మార్చుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు వస్తూనే ఉంటాయి. ఆ ట్విస్టులన్నిటికీ సరైన జస్టిఫికేషన్ ఇచ్చిన తీరు కూడా మెప్పిస్తుంది. కొన్ని సినిమాల్లో ట్విస్టులన్నీ క్లైమాక్స్లోనే వచ్చేస్తూ ఉంటాయి. ఒకేసారి వరుస పెట్టి ట్విస్టులు వస్తూ ఉంటాయి. థ్రిల్లర్ సినిమాలకు అలాంటివి బాగుంటాయి, కానీ ఇలాంటి కమర్షియల్ సినిమాలకు మాత్రం ఆ తరహా ప్యాటర్న్ బాగుండదు. అందుకే ఈ సినిమా దర్శకుడు తెలివిగా ఫస్ట్ హాఫ్లో కొన్ని ట్విస్టులు, సెకండ్ హాఫ్లో మరికొన్ని ట్విస్టులను సరిగ్గా అమర్చి పెట్టుకున్నాడు. అవన్నీ పక్కాగా కుదిరాయి, ఆడియన్స్కు థ్రిల్ను పంచాయి, సినిమా రేంజ్ను పెంచాయి. ఈ సినిమాలో అసలైన విలన్ ఎవరు అన్నది సాధారణ సినీ ప్రేక్షకులు అసలు ఊహించలేరు. సెకండ్ హాఫ్లో వచ్చే భారీ ట్విస్టుకు ప్రేక్షకుల మైండ్ బ్లాంక్ అవటం ఖాయం. విలన్ కేంద్రంగానే ఓ 5-10 నిమిషాల పాటు ఓ సపరేట్ ట్రాక్ సెకండ్ హాఫ్లో ఉంటుంది. విలన్లు అందరూ కలిసి ఏకమయ్యే సీన్ అది. ఆ సీన్ వచ్చిన తర్వాత అయ్యో ఇప్పుడు ఎలా, హీరో పరిస్థితి ఏంటి, హీరోనే నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా బ్రతికి బట్టకడతారన్న భయం ప్రేక్షకుల్లో కలగడం ఖాయం. ట్విస్టుల పరంగా అయితే ఈ సినిమాకు 100కి 100 మార్కులు వేయవచ్చు. నిజానికి ఈ సినిమాలో శివాజీ క్యారెక్టర్ను ఇంకా బాగా చూపించవచ్చు. చిన్నప్పటి నుంచి హీరోను పెంచింది, బాగోగులను చూసుకున్నది శివాజీయే అని ఒక్క మాటలో చెప్పారులే, కానీ వాళ్ళిద్దరి మధ్య అనుబంధాన్ని కూడా హైలైట్ చేస్తే బాగుండేది. అవసరమైతే ఓ పాటను కట్ చేసి మరీ శివాజీ క్యారెక్టర్కు హీరో క్యారెక్టర్కు మధ్య బాండింగ్ను చూపించి ఉంటే ఆ తర్వాత వచ్చే రివెంజ్ సీన్లలో సెంటిమెంట్ ఇంకా రక్తి కట్టి ఉండేది. హీరో యాక్టింగ్కు కూడా ఆయా సీన్లలో మంచి స్కోప్ ఉండేది.
ఉండేది. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకు కూడా మంచి పాత్ర దక్కింది. ఆమె చుట్టూనే ఈ సినిమా కథంతా తిరుగుతూ ఉంటుంది. దసరా సినిమాలో హీరోయిన్కు ఏ రేంజ్లో ప్రియారిటీ ఉంటుందో అదే రేంజ్లో ప్రియారిటీ ఈ సినిమాలో హీరోయిన్కు కూడా ఉంటుంది. ఈ మధ్య కాలంలో హీరోయిన్లకు ఈ రేంజ్లో ప్రియారిటీని ఇస్తున్న సినిమాలు కూడా అసలు లేదనే చెప్పవచ్చు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్లు చాలా క్యూట్గా అనిపిస్తాయి. 2-3 పాటలు కూడా ఈ సినిమాలో తెర మీద బాగున్నాయి. తమను కొట్టిన బీజిఎం గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే. పాటల విషయంలోనే కాదు, ఎమోషన్ సీన్లలో కానివ్వండి, ఫైట్ సీన్లలో కానివ్వండి, బీజిఎం అయితే అదిరిపోయింది. ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తుందంటే దానికి ప్రధాన కారణాల్లో తమను కొట్టిన బీజిఎం కూడా ఒకటి. ఇక ఈ సినిమాలో మైనస్లు లేవా అంటే ఉన్నాయి. స్క్రిప్ట్ రైటింగ్లో ఒక్కటంటే ఒక్క మైనస్ కూడా లేకుండా పర్ఫెక్ట్గా రాయటం అన్నది ఎవరి వల్ల కాదు. ఈ సినిమాలోనూ కొన్ని మిస్టేకులు ఉన్నాయి. ఈ సినిమాలో మొదట్లో ఓ అమ్మాయి హత్య జరుగుతుంది. ఆ హత్యను చేయించిన వాళ్లకు శిక్ష పడినట్టుగా సినిమాల్లో చూపించారులే కానీ చేసిన వాళ్ళని మాత్రం సినిమాలో వదిలేశారు. నిజానికి కథ ప్రకారం హీరో తల్లిలా భావించే పెద్దమ్మకు కూడా శిక్ష పడాలి, కానీ ఆమెను వదిలేశారు. ఆమె చెప్పిందని ఓ అమ్మాయిని చంపిన ఆమె తమ్ముడిని వదిలేశారు. అంతేకాదు హీరోకు ఓ నష్టం జరుగుతుంది. కలలో కూడా ఊహించని నష్టం జరుగుతుంది. ఆ నష్టానికి కారకుడు ఒక్కడే కాదు, చాలామంది విలన్లో ఉంటారు. అందులో ఓ ఎమ్మెల్యే పాత్ర కూడా ఉంటుంది. మరి ఆ ఎమ్మెల్యేను మాత్రం హీరో ఏమీ చేయలేదు. శత్రు శిక్షణ లేకుండా చేయాలని అంటారు కదా, ఆ పాయింట్ను మాత్రం ఇందులో మిస్ చేశారు. అంతేకాదు కొన్ని విషయాల్లో లాజిక్లు కూడా మిస్ అయ్యాయి. నిజానికి తాను అనుకున్న లక్ష్యాన్ని విలన్ చడీచప్పుడు కాకుండా పూర్తి చేయవచ్చు. మంచోడులా అందరి ముందు నటిస్తూనే తన పగను తీర్చుకోవచ్చు. ఆ వెసులుబాటు విలన్కు ఉన్నప్పటికీ ఊరందరి ముందు జాతర సమయంలోనే అంతా చూస్తుండగానే పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ మాదిరిగా పగను తీర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందన్న దానికి సమాధానం లేదు. ఓ పర్టికులర్ సీన్లో హీరోకు విలన్ ఓ క్యాసెట్ను పంపిస్తాడు. ఆ క్యాసెట్ను పంపించాల్సిన అవసరం ఏంటో కూడా తెలియదు. మంచివాళ్ళ ఉంటూనే పని పూర్తి చేసుకోవచ్చు కదా, నేనే నీ పాలిట శత్రువును అంటూ హీరోకు చెప్పుకోవడం దీనికి అర్థం కాదు. అంతేకాదు హీరోకు తల్లిదండ్రులు లేరు. ఊరూరో తిరుగుతూ ఓ ఊరికి చేరతాడు. అక్కడ ఒక ఆమె హీరోను చేరదీసినట్టుగా చూపిస్తారు. నిజానికి ఆమె చేరదీసిందన్న మాటే కానీ పెంచి పెద్ద చేసింది, బాగోగులను చూసింది శివాజీ క్యారెక్టరే. హీరోను ఓ పనుళ్ళ ఆమె చూసింది తప్పితే కన్న కొడుకులా మాత్రం చూడలేదు. కన్న కొడుకుతో సమానంగా చూసి ఉంటే తన కొడుకునే కాదు హీరోను కూడా చదివించేది కదా, డాక్టర్నో ఇంజనీర్నో చేసేది కదా. అలా చేయలేదు. నా కుటుంబం, నా వారసత్వం, నా స్థాయి, నా కులం అన్న అహం ఆమెలో అణువణువున ఉంటుంది. కులం ఏంటో జాతి ఏంటో తెలియని హీరోను ఎక్కడ ఉంచాలో ఆమె అక్కడే ఉంచుతుంది తప్పితే కన్న కొడుకులా మాత్రం ఆమె ఎప్పుడూ చూసిందే లేదు. అలాంటప్పుడు ఆమె పట్ల ఎందుకంత ఆరాధనా భావం హీరోలో కలిగిందన్న దానికి లాజిక్లు ఉండవు. హీరోయిన్ బాగా చదువుకున్న అమ్మాయి, హీరోకేమో పొట్టకొస్తే అక్షరం మొక్క రాదు. వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని చూపిస్తారు. పెళ్లి చేసుకుంటామంటే ఆ అమ్మాయి తండ్రి కూడా ఒప్పుకున్నాడని సినిమాలో చూపిస్తుంటే సినిమాటిక్ లిబర్టీని మరీ ఇంతలా తీసుకున్నారేంటి, అలా ఎలా ఓ తండ్రి ఒప్పుకుంటాడన్న ప్రశ్నకు దర్శకుడి నుంచి సమాధానం దొరకదు. అంతేకాదు హీరోయింది అదే ఊరని చూపించారు కదా, అందులోనూ హీరో గారే స్వయంగా మామా మామా అంటూ పిలిచే ఓ పెద్దాయన కూతురే అని చూపించారు కదా. అలాంటప్పుడు హీరోకు ఆ హీరోయిన్ ఎవరన్నది మొదటిసారే తెలిసినట్టు సీన్లను చూపించారు. విలన్ మాత్రం 3 ఏళ్ల క్రితమే అదే ఊరిలో చూసాడని కూడా చూపించారు. అది ఎలా సాధ్యమైందన్న దానికి కూడా సమాధానం ఉండదు. ఇలా కొన్ని లాజిక్లు మిస్ అయిన మాట నిజమే, కానీ సినిమాను చూసేటప్పుడు మాత్రం ఇవేమీ గుర్తుకు రావు. సినిమాటిక్ లిబర్టీని తీసుకున్నాళ్లే అని సగటు సినీ ప్రియుడు ఆ లాజిక్స్ను పట్టించుకోరు. మొత్తానికైతే లెనిన్ సినిమాలో కథ బాగుంది, ట్విస్టులు బాగున్నాయి, హీరో హీరోయిన్ విలన్ శివాజీ గార్ల క్యారెక్టర్లు బాగున్నాయి. ప్రతి పాత్రకు ప్రాధాన్యతనిస్తూ రాసుకున్న కథ బాగుంది, పాటలు బాగున్నాయి, బీజిఎం కూడా అదిరిపోయింది, క్లైమాక్స్ కూడా డిఫరెంట్గా ఉంది. అక్కినేని అఖిల్ నటన కూడా చాలా బాగుంది. టోటల్గా చెప్పాలంటే లెనిన్ సినిమాతో అక్కినేని అఖిల్ హిట్ కొట్టేశాడు. అలాంటి హిట్ కాదు, గట్టి హిట్టే కొట్టేశాడు. అక్కినేని అభిమానుల ఆశలను తీర్చేశాడు. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 10 ఏళ్ల తర్వాత అఖిల్ హిట్ కొట్టేశాడు. ఫ్యామిలీతో సహా వెళ్ళి ఈ సినిమాను ఎంజాయ్ చేయవచ్చు. తలనొప్పి సినిమా, వేస్ట్ సినిమా, అనవసరపు సినిమా అన్న మాట ఒక్కరి నుంచి కూడా రాదు. తన కొడుకు కోసం నాగార్జున పడిన కష్టానికి ఫలితం లభించిందనే చెప్పవచ్చు. ఇదండి లెనిన్ సినిమా రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.